రామయ్యకి ఒక కల ఉంది. నేను చదవలేకపోయాను, కాని నా కొడుకు చదవాలి, పెద్దవాడవ్వాలి, గ్రామం గర్వపడేలా ఉండాలి. పగలు పొలంలో పని, రాత్రి కొవ్వొత్తి వెలుగులో ఖర్చులు లెక్కించడం. ఇదే రామయ్య జీవితం. కార్తీక్ చిన్నప్పటినుంచే తెలివైనవాడు. స్కూల్లో ఎప్పుడూ మొదటి ర్యాంకు. టీచర్ చెప్పిన మాట రామయ్య చెవిలో ఇంకా ఉంది. అయ్యా, మీ బాబు చాలా బ్రిలియంట్. సరైన అవకాశమిస్తే పెద్ద ఇంజనీరవుతాడు. ఆ రోజు రామయ్య కళ్లలో నీళ్లొచ్చాయి. 10 తరగతి పూర్తయ్యాక కార్తీక్ పట్టణానికి వెళ్లాడు. ఇంటినుంచి దూరం, అమ్మ చేతి అన్నం దూరం. లక్ష్మమ్మ ప్రతిరోజూ దేవుణ్ణి ప్రార్థించేది. నా బిడ్డ కష్టపడుతున్నాడు దేవుడా, అతని కష్టం వృధా కాకూడదు. కార్తీక్ కూడా కష్టపడ్డాడు. కాలేజీ, పార్ట్ టైం జాబ్, రాత్రిళ్లు చదువు. ఇంజనీరింగ్ సీటొచ్చింది. రామయ్య పొలంలో ఉన్న 1 ఎకరం భూమి అమ్మేశాడు. అమ్మ అడిగింది, మనకు మిగిలేదీ? రామయ్య నవ్వుతూ అన్నాడు, మనకు మన బాబు ఉన్నాడు కదా. మా కథ మీకు నచ్చిందా? ఇప్పుడే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కనున్న బెల్ గుర్తుపై క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ ఎంచుకోండి. ప్రతి కొత్త హృదయాన్ని తాకే కథను వెంటనే చూడండి. మీ ప్రేమ, మీ ప్రోత్సాహమే మా బలం. మా ప్రయాణంలో భాగస్వాములైనందుకు ధన్యవాదాలు.